హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. మేము ముందుకి మంచిగా ఓనర్ దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకొని మనకి సార్కి కొంచెము అమౌంట్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఒక మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి వితౌట్ డస్ట్ అనమాట. మొత్తం ఇసుకతోటి మంచి క్వాలిటీగా అయితే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి వివరాలన్నీ క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌస్ మొత్తం కూడా క్లియర్ గా మొత్తం చూపిస్తాను. అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల సార్ నెంబర్ డైరెక్ట్ మీకు వీడియోలో అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ హౌస్ మొత్తం చూసి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మిగిలిన ఇంకా మీకు ఏమన్నా ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా లేదా ఈ హౌస్ విజిట్స్ కావాలన్నా వీడియోలో కనిపిస్తున్న నెంబర్లో వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదా కాల్ చేసినా సార్ దగ్గరుండి హౌస్ అయితే చూపిస్తారు. మీకు నచ్చితే డైరెక్ట్ సార్ తోటి ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ అనేది అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ మొత్తం అయితే చూసేద్దాం, పదండి. ఇప్పుడు మనకు ముందు వచ్చేసి ఆనంద్ గారు. సార్ వచ్చేసి మనకి గవర్నమెంట్ టీచర్ అనమాట. సార్కి కొంచెం ఈఎంఐ ప్రాబ్లం ఉండడం వల్ల మనకి హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇక ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు కొన్ని విషయాలు అయితే ముందుగా మనం సార్ని అడిగితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నా పేరు మహేంద్ర వర్మ. హలో. ఇక్కడ వచ్చే సార్, ఇప్పుడు మీరు ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. హౌస్ ముందు వచ్చేసి మనకి 30 feet రోడ్ అయితే ఉంది. మనకి సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ మొత్తం ఎన్ని గజాలలో కట్టారు సార్? ఇది ఫేసింగ్ ఏమో 22.5 ఉంటదండి. ఓకే. లోత్ ఏమో 45. ఓకే. లెంత్ ఏమో 45. ఎక్సలెంట్ డైమెన్షన్. ఇది మంచి డైమెన్షన్, సూపర్ డైమెన్షన్. మనకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా లో బడ్జెట్ లో మంచిగా చూసుకొని తీసుకోవాలనుకున్న వాళ్ళకి 100 గజాలు 120 గజాలలో డైమెన్షన్స్ అనేది 20 లోపే వస్తాయి. యూజువల్ గా కుదరవు, కానీ ఇది డైమెన్షన్స్ బాగున్నాయి అనమాట. 112.5 గజంలో ఇది. అవునండి. ఇది యూజువల్ గా 1850 1950 అట్లా ఉంటే ఇల్లు కుదరదు. అవును. సో దీనికి ఏంటంటే ఇది తక్కువ గజాలలో ఉన్నా కూడా 22.5 ఫేసింగ్ తోటి అండ్ 45 లెంత్ తో వచ్చింది కనుక ఇల్లు చాలా బాగా కుదిరింది. అవును సార్, నేను ఆల్రెడీ లోపల చూసాను. మనకి ఆల్మోస్ట్ ఒక 130-150 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ లాగా మంచిగా వెల్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేశారు. సార్ మీరే దగ్గరుండి మనకి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. మంచి క్వాలిటీ అనేది కూడా మెయింటైన్ చేశారు. ఎక్కడ ఇప్పటికీ ఎయిర్ క్రాక్స్ అనేది కూడా లేవు. ఇది హౌస్ కూడా జస్ట్ మనకి ఇది రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా జస్ట్ కేవలం ఒక 6 months మాత్రమే అవుతుంది. ఇట్స్ నాట్ ఏ ఓల్డ్ హౌస్. అవును, ఇది కొత్తది, న్యూ హౌస్ అన్నమాట ఇది. ఓకేనా? ఇది లోపలికి వెళ్ళి ఫస్ట్ ఒకసారి మనం హౌస్ మొత్తం విజిట్ చేసి చూడండి. చూస్తున్నారు అండి, మనకి కలర్స్ కూడా మంచిగా, ఎలివేషన్ కూడా మంచిగా బ్యూటిఫుల్ గా అందంగా అయితే డిజైన్ చేశారు. ఇక మనం అయితే కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మనకి పార్కింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి అబౌవ్ 3000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన అయితే ఇచ్చారు. అలాగే మనకి అబౌవ్ 400 feet వేసినటువంటి బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది. ఇక కార్ పార్కింగ్ చూస్తున్నారు కానీ ఈజీగా హ్యాష్ బ్యాగ్ ఏ కార్ అయినా కానీ చాలా ఈజీగా అనేది మనం అయితే పార్క్ చేసుకోవచ్చు. స్పేషియస్ గానే ఉంది. అలాగే ఇక్కడ పార్కింగ్ లో కూడా చూస్తున్నారుగా పైన మనకి ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈస్ట్ డోర్, కిచెన్ లో నుంచి బయటికి రావడానికి మనకు ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అక్కడ చూసుకున్నట్లయితే మనకి అది వచ్చేసి వాష్ ఏరియా విత్ కామన్ బాత్రూమ్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టెప్స్ కూడా మనకి 3.5 feet స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. విత్ ఇదిగోండి స్టీల్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి, మనకి ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం హౌస్ లోపల కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చూస్తున్నారు కాబట్టి మనకి ఇది వచ్చేసి హాల్ లాగా మొత్తం స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ అండి. చూడండి, మంచిగా మనకి 70-82 inches టీవీ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసరికి సైడ్ కి కొన్ని చూస్తున్నారుగా మంచిగా ఏమైనా ఫ్లవర్ ప్లాట్స్ లాగా పెట్టి డిజైన్ చేసుకోవచ్చు. LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. కింద ఊఫర్లు కానీ సౌండ్ బాక్స్లు కానీ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి
మనకి ప్లానింగ్ అయితే చేశారు. ఇక విండోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి మొత్తం యూపీవీసీ విండోస్ విత్ మనకి గ్రిల్ తోటి ప్రొవైడ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మొత్తం హాల్ మొత్తం చూడండి ఎల్ఈడి లైట్స్ విత్ ఫాల్ సీలింగ్ తోటి అందంగా అయితే డిజైన్ చేశారు. అలాగే ఈ హాల్ లో ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ సెక్షన్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ఇదిగోండి చూస్తున్నారుగా, మనకి మంచిగా మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. హ్యాండ్ వాష్ ఇది కూడా మనకైతే డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూ షేప్ లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్లు కూడా చిన్న సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు. మొత్తం టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చిన్న పూజ రూమ్ అండి. ఒక మనిషి అయితే కూర్చొని ఈజీగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక మనం బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్స్ కి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనకి ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వెస్టర్న్ కమోడ్ తోటి మనకి యాంటీ స్కిడ్ గ్రౌండ్ టైల్స్ తోటి మనకి యాంటీ రస్ట్ టైల్స్ తోటి మనకైతే డిజైన్ చేశారనమాట. ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లో కనుక ఎంటర్ అయిపోయినట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఒక వాల్ కు వచ్చేసి మంచిగా కలర్ తోటి డిజైనింగ్ అయితే చేశారు. అలాగే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి ఏంటంటే మనకి సెల్ఫ్లు బీరువా ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అన్న ఉన్నాయి. అలాగే దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ తోటి మంచిగా ప్లానింగ్ తోటి డిజైన్ అయితే చేశారు. మనకి వెస్టర్న్ కమోడ్ అయితే యూజ్ చేశారు అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి చూస్తున్నారు కండి మనకి ఇక్కడ కూడా ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. ఇక్కడ ఈ హౌస్ ఎక్కడ క్వాలిటీకి అనేది తక్కువ కాకుండా మంచిగా ప్లానింగ్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. జస్ట్ 6 months అవుతుందండి ఈ హౌస్ మన ఆనంద్ సార్ గారు తీసుకొని. ఈ హౌస్ కూడా ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనం ఈజీగా ఒక క్వీన్ సైజ్ బెడ్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మంచిగా మొత్తం సెల్ఫ్లు అనమాట, వార్డ్ బోర్డ్స్ లాగా కబోర్డ్స్ చేయించుకున్నా కానీ మంచిగా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్ లో నుంచి మనకి లో రూఫ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసారు కండి హౌస్ మొత్తం మంచి ప్లానింగ్ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక పూర్తిగా ఎక్కడ ఉంది ఏంటి ప్రైస్ వివరాలు ఎవ్రీథింగ్ కూడా మనం ఆనంద్ సార్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం పదండి. చూసారు కండి మొత్తం హౌస్, ఈ హౌస్ సరౌండింగ్స్ చుట్టూ వచ్చేసి మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం మనకి స్పేస్ అయితే లీవ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వచ్చేసరికి 2 వెస్టర్న్ కమోడ్ తోటి బాత్రూమ్స్ కట్టారు. అలాగే ఒక ఇండియన్ కమోడ్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు. మనకి అలాగే ఒకటి మన డైనింగ్ సెక్షన్ దగ్గర ఒక హ్యాండ్ వాష్ బేసిన్ కట్టారు. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ లో మనకి బాత్రూమ్ లో ఒక హ్యాండ్ వాష్ బేసిన్ అయితే డిజైన్ చేశారనమాట. ఇక పూర్తిగా మంచి ప్లానింగ్ తోటి దగ్గరుండి మంచి క్వాలిటీ తోటి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు. ఈ హౌస్ మొత్తం ఎక్కడ చూసినా ఎటువంటి ఎయిర్ క్రాక్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి ఈ హౌస్ లో లేదు. మనకి క్లియర్ గా ప్రాపర్టీ టైటిల్ కూడా చాలా అంటే చాలా క్లియర్ అండి. ఇక్కడ మీకు అప్ టు 1992 100% బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. చూసారుగా అండి హౌస్ మొత్తం మంచిగా ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు సారు. ఇప్పుడు మనం సార్ని అడిగే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ మేము హౌస్ మొత్తం చూసాము, మన వ్యూవర్స్ కూడా చూసారు. చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేసి కట్టించుకున్నారు. మీరు ఇంత ప్లానింగ్ తోటి ఇంత క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేయించుకున్న ఇల్లు మీరు అమ్మడానికి గల రీజన్ ఏమన్నా ఉంటే మేము తెలుసుకోవచ్చా అండి? అంటే సార్ అదే చెప్పాను కదా, నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. మాకు ఏంటంటే చాలా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ మాట్లాడితే బాగోదు. ఓకే. సో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల అమ్ముకోవాలనుకుంటున్నాను. ఓకే ఓకే. ఇది ఆల్రెడీ లోన్ మీద ఉందంటున్నారు. ఆల్రెడీ ఇది 54 lakhs లోన్ తీసుకొని ప్రెసెంట్ లోన్ రన్నింగ్ అవుతుంది. సో దీనికి అవునండి, అది యాక్చువల్లీ లోన్ లోనే ఉంది. ఆ లోన్ కట్టడం కొంచెం ఇబ్బంది అయ్యే నేను ఇది సేల్ పెట్టాను. యాక్చువల్ గా లోన్ ఈఎంఐ పేమెంట్స్ ఇబ్బంది అయ్యే మీరు ఈ హౌస్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కట్టారు. దీనికి 2 రోడ్లు ఉన్నాయి అనమాట. 2 30 feet రోడ్సే. ఒకటి ఈస్ట్ ఫేస్ రోడ్, ఇంటి ముందు ఏదైతే ఉందో ఇది 30 feet ఈస్ట్ ఫేస్ లో ఉన్నటువంటి రోడ్డు. అలాగే ఆ కార్నర్ కు ఉన్నటువంటి సెకండ్ రోడ్ అదైతే ఏదో ఉందో సౌత్ రోడ్, అది కూడా 30 feet రోడ్ అనమాట. ఇక్కడ సార్ మనకి స్పెషల్ గా ఏమని డిజైన్ చేశారంటే ఇక్కడ ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మన రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా మనకి రోడ్ లో పెట్టుకోవడానికి ఇబ్బంది పడకుండా మనకి ఇక్కడ స్పెషల్ గా ఈ కార్నర్ లో కూడా మనకు ర్యాంప్ లాగా అనేది డిజైన్ చేసి ఇంకొక కార్ కూడా పార్క్ చేసుకునే విధంగా మనకి సార్ అయితే డిజైన్ చేశారనమాట.
సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఈ హౌస్ కి. సార్ ఇప్పుడు ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పగలుగుతారా మన వ్యూవర్స్ కి? ఇది నాదర్గుల్ విలేజ్, నాదర్గుల్లో వస్తుందండి. ఓకే. స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కు చాలా దగ్గరలో ఉంటది. అలాగే ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఓకే. ఇక్కడ పక్కనే విజ్ఞాన్ స్కూల్ ఉంటుంది, వంశీధర్ హై స్కూల్ ఉంటుంది, సెయింట్ పాల్స్ హై స్కూల్ ఉంటుంది. అన్ని స్కూల్స్ కి చాలా దగ్గరలో. అండ్ నాదర్గుల్లో స్ఫూర్తి అంటే అదే కదా సార్? మనకి స్ఫూర్తి అదేనండి, అంటే వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ మనకి అవైలబుల్ లో ఉందన్నమాట. మనకి చాలా నియర్ బై ఉంటుంది. ఇక ఈ హౌస్ నుంచి మనకి సాగర్ హైవేకి అప్రాక్సిమేట్లీ ఒక 4 km వస్తుంది. ఇది కనెక్టివిటీ అన్నిటికీ చాలా కరెక్ట్. అవునవును, ఇది మంచి. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్లా మనం ఇక్కడ కార్నర్ నుంచి రైట్ కి తీసుకుంటేనేమో గుర్రం కూడా ఇటు సాగర్ హైవేకి వెళ్ళిపోవచ్చు, లెఫ్ట్ కి తీసుకుంటే స్ట్రైట్ కి వెళ్ళిపోతేనేమో తుర్కేంజల్ మీదగా సాగర్ హైవేకి వెళ్ళిపోవచ్చు. ఇలాగ మళ్ళీ ఇటు తీసుకుంటే మన ఆదిబట్ల టీసీఎస్ కి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా. మనకి నియర్ బై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఇక్కడనే ఉంది మనకి దగ్గరలో. మనకి 60 feet జెడ్పీ రోడ్డు కూడా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే, మనకి ఆ జంక్షన్ లాగా ఉండేటువంటి ఏరియా కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి సూపర్ మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, మూవీ థియేటర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎవ్రీథింగ్ అన్ని మనకి ఈ హౌస్ కి చాలా నియర్ బై ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ లో ఉన్నాయి మనకి హౌస్ కి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ హౌస్ కి మీరు కోట్ చేస్తున్న ప్రైస్ ఎంత కోట్ ప్రైస్ చేస్తున్నారు సార్? అది అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ ఎక్కువ లేదు కనుక, అండ్ నాకు కొంచెం అవసరం ఉంది కనుక 63 lakhs కోట్ చేస్తున్నాను. అండ్ అది నెగోషియబుల్. ఓకే. 63 lakhs అండ్ ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్. ఇది ఫైనల్ కాదు. మీరు వచ్చి విజిట్ చేసి నచ్చితే సార్ తో మాట్లాడుకుంటే 63 lakhs కూడా నెగోషియబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఓకే సార్, ఇది మనకి బ్యాంక్ లోన్ ఆల్రెడీ రన్నింగ్ ఉంది కాబట్టి మీకు టైటిల్ గురించి కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకి ఇక్కడ నుంచి ఆదిబట్ల టీసీఎస్ కంపెనీ దగ్గరనే ఉంటుంది. రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, ఫాక్స్కాన్ కంపెనీ, ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఆన్కాన్ లాజిస్టిక్ పార్క్, టాటా ఏరోస్పేస్, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి కేవలం ఒక 10 to 15 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఎగ్జిట్ నెంబర్ 12 కూడా చాలా అంటే చాలా దగ్గరలో, కేవలం ఒక 10 నిమిషాల్లో అయితే మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మీరు ఈ హౌస్ చూసి పూర్తిగా చూసిన తర్వాత మీరు గనక సార్కి గనక కాల్ చేసినట్లయితే మంచిగా మీకు ఎవ్రీథింగ్ హౌస్ మొత్తం విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్ సార్తోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు. సార్ కూడా చాలా ఫ్రీగా ఉన్నారు. మీకు ఎవ్రీథింగ్ మీకు రీజనబుల్ ప్రైస్లోనే మీకు అఫోర్డబుల్ చేస్తున్నారు. తప్పకుండా పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇలాంటి ప్రాపర్టీస్ మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.